టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. చాలా కాలంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకపోయినా ఇప్పుడు ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శుక్రవారం అక్టోబర్ 31న హైదరాబాద్లోని అల్లు అరవింద్ నివాసం వేదికగా అల్లు శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకలో అల్లు, మెగా కుటుంబ సభ్యులు మొత్తం హాజరై ఆనంద వాతావరణాన్ని సృష్టించారు. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. అందరూ కొత్త జంటను ఆశీర్వదించి ఆనందం పంచుకున్నారు. ఎంగేజ్మెంట్ వేడుకలో అల్లు శిరీష్, నయనిక ఇద్దరూ అద్భుతంగా మెరిసిపోయారు. శిరీష్ ట్రెడిషనల్ వైట్ అటైర్లో ఎలిగెంట్ గా కనిపించగా, నయనిక రెడ్ అండ్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ లెహెంగా ధరించి అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంగేజ్మెంట్ తర్వాత అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రత్యేక క్షణాలను పంచుకున్నారు. ఫ్యాన్స్, సెలబ్రిటీలు కామెంట్స్ లో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాను నింపేశారు. అల్లు శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ వేడుక ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు జోరుగా వైరల్ అవుతుండగా, శిరీష్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎంగేజ్మెంట్ వేడుకలోని అందమైన క్షణాల ఫోటోలను షేర్ చేస్తూ తన జీవిత భాగస్వామి నయనికతో ఉన్న ప్రేమ కథను శిరీష్ ఎంతో హృదయపూర్వకంగా వివరించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో శిరీష్ రాసిన ఆ పోస్ట్ ఇప్పుడు అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. 2023 అక్టోబర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా నటుడు నితిన్, ఆయన భార్య శాలిని కందుకూరి ఒక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు శాలిని తన స్నేహితురాలు నయనికను కూడా తీసుకువచ్చింది. అదే రోజు నేను, నయనిక మొదటిసారి కలుసుకున్నాం. అప్పటికి మేమిద్దరం సాధారణ పరిచయమే. కానీ కాలక్రమంలో మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. మనసులు కలిశాయి. ఇప్పుడు సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మా బంధం ప్రేమలోకి మారి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం అని శిరీష్ తన పోస్ట్లో రాశాడు. భవిష్యత్తులో నా పిల్లలు, నువ్వు అమ్మను ఎలా కలిశావు అని అడిగితే, నేను నవ్వుతూ ఇలానే ఒక పెళ్లి పార్టీలో మొదటిసారి నీ అమ్మను చూశాను అని చెబుతాను అంటూ పోస్ట్ చేశాడు.